హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మనోహరి చెంబా వైపు కోపంగా చూస్తూ, అసలు బస్లో ఏం జరిగింది, నాకు పాయింట్ టు పాయింట్ తెలియాలి అని చాలా స్ట్రిక్ట్గా అడుగుతాడు. వెంటనే మనోహరి, జరిగేదేముంది అమర్, ఈ రాతో తెలివి తక్కువతనం వల్ల మేము అది ఆర్మీ బస్ అనుకొని ఎక్కాం. తీరా చూసేసరికి అది ఆ టెర్రరిస్టులు పంపిన బస్ అని తెలిసింది. ఆ తర్వాత ఒకరినొకరు ప్రాణాలు కాపాడుకోవడానికి బస్సులో నుండి దూకేశాం. అంతే అమర్, అంతకుమించి ఏమీ జరగలేదు అని అంటుంది మనోహరి. ఇంక వెంటనే అమర్ పక్కన కూర్చున్న ఆరు పాప, లేదు ఆంటీ సగం సగమే చెప్తున్నారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా మనోహరి, పిల్ల రాక్షసి సైలెంట్గా ఉండవే అని అంటుంది. మనోహరి, ఏంటి పాపకేదో సైగ చేస్తున్నావు? బుజ్జమ్మ, నువ్వు చెప్పు. పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరు అంటారు, కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. ఫస్ట్ మమ్మల్ని వాళ్ళందరూ ఒక ఇంటికి తీసుకువెళ్ళి కిడ్నాప్ చేసి పెట్టారు. అప్పుడు ఈ మనోహరి ఆంటీ, ఈ యాదమ్మ ఇద్దరు కలిసి మేము ఈ ఫ్యామిలీకి చెందని వాళ్ళం కాబట్టి మమ్మల్ని వదిలేయండి అని అడిగారు. తర్వాత వాళ్ళు కొట్టేసరికి కొట్టించుకున్నారు. తర్వాత ఏమో మిస్సమ్మ గారిని డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టి మనోహరి ఆంటీ దూకేశారు అని జరిగిందంతా పాయింట్ టు పాయింట్ చెప్పేస్తుంది ఆరు పాప. ఒక్కసారిగా ఇంకా పిల్లలందరూ తిక్క కుదిరింది అన్నట్టు చూస్తూ ఉంటే అమర్ చాలా కోపంగా మనోహరి వైపు చూస్తారు. మనోహరి, నువ్వసలు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదా, పిల్లల ప్రాణాల కంటే నీ ప్రాణం ముఖ్యమనుకొని నువ్వు దూకేశావా మనోహరి అని అడుగుతారు అమర్. అంటే అమర్, అది కాదు అమర్, నాకు ఏ తోచలేదు అమర్, అందుకే దూకేయాల్సి వచ్చింది. నన్నెవరో తోసేసినట్టు అనిపించింది అమర్, అందుకే దూకేశాను అని కవర్ చేస్తుంది మనోహరి. సరే, ఇంక ఈ విషయంలో డిస్కషన్ ఎందుకు, అందరూ సేఫ్గా ఇంటికి వచ్చారు కదా, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని ఇంక అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. వెంటనే అలా ఇంకా మిస్సమ్మ అలియాస్ బాగి తన బట్టలు సర్దుకోవడానికి తన రూమ్లో అన్నీ ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే ఆరు పాప అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఎందుకో సార్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ సార్ మా నాన్న కాదు కదా, అయినా ఎందుకు సార్ అమ్మతో మాట్లాడటం లేదు, అమ్మ ఎందుకు అబద్ధం చెప్పమని చెప్పింది, ఇంకా ఎన్ని రోజులు నేను నాన్నకి దూరంగా ఉండాలి, ఈ విషయాలన్నీ నేను అమ్మనే వెళ్ళి అడుగుతాను అని బాగి రూమ్లోకి వస్తుంది. ఆరు పాప, మిస్సమ్మ, అమ్మ అని అమ్మ అని పిలుచుకుంటూ లోపలికి రావగానే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు బుజ్జమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అమ్మ, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ ఇంట్లో నేను నిన్ను అమ్మ అని ఎందుకు పిలవకూడదు, అది మాత్రమే కాదు నాన్న దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తాం, నాన్న దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఉండక తప్పదు అని నువ్వే చెప్పావు, కానీ నిన్ను అమ్మ అని పిలవకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా, నా నోటి వరకు వచ్చేస్తుంది, నువ్వు చెప్పావని కంట్రోల్ చేసుకుంటున్నాను, చెప్పు నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తామమ్మా అని అడుగుతుంది పాపం ఆరు పాప. ఇంక బాగా ఆలోచిస్తూ, చూడు బుజ్జమ్మ, సారీ నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఒక్కటి మాత్రం నిజం, త్వరలోనే నువ్వు మీ నాన్నని చూస్తావు, ఆయన ఇక్కడే ఉన్నారు అని అంటారు. ఇక్కడంటే ఎక్కడున్నారమ్మా, ఈ దగ్గరలోనే ఉన్నారా అని అడుగుతుంది. ఇంక తడబడుతూ, అవును ఈ దగ్గరలోనే ఉన్నారు, నువ్వేమీ కంగారు పడద్దు, ఖచ్చితంగా నాన్నను నువ్వు కలిసే తీరుతావు, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది మిస్సమ్మ. కానీ అదే టైంకి అక్కడ అమర్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అమ్మా అని ఆరు పాప పిలిచేసరికి ఒక్కసారిగా అమర్ అలా చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ, ఇప్పుడు నువ్వు తన్ని ఏమని పిలిచావు అని అడుగుతారు. అంటే ఏం లేదు సార్ అని అంటుంది బుజ్జమ్మ. అబద్ధం చెప్పొద్దు, నువ్వు ఇప్పుడు తనని అమ్మ అని పిలిచావు కదా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా మిస్సమ్మ అలియాస్ బాగి చూస్తూ ఉంటుంది. ఏవండి, ఏంటి మీరు అలా దబాయిస్తున్నారు, అయినా పాప నన్ను అమ్మ అని పిలవలేదు, మిస్ అమ్మ అని పిలిచింది, మీకలా వినిపించిందేమో అని దబాయిస్తుంది బాగి. అవును సార్, నేను మిస్ అమ్మ అనే పిలిచాను అని అంటుంది. రాథోడ్, నిజమా అని అడుగుతారు. అవును సార్, నాకు కూడా మిస్ అమ్మ అనే వినపడింది,
మీకే అమ్మ అని వినపడినట్టుంది సార్ అని అంటారు. మీరందరూ అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఏదో ఉంది. అదేంటో ఈ బాగి చెప్పట్లేదు. ఆ, బుజ్జమ్మ, నువ్వు ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? అయినా తనతో నీకేంటి పని అని అడుగుతారు. ఏం లేదు, మమ్మల్ని అందరినీ ఆవిడ కాపాడారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్. ఆవిడ్ని చూడగానే అందరూ మిస్ అమ్మ అని పిలుస్తున్నారు కదా, అందుకే నాకు కూడా మిస్ అమ్మ అని పిలవాలనిపించింది, అందుకే పిలుస్తున్నాను. సరే, గుడ్ నైట్ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా పాపం ఆరు పాప ఇంకదంతా చూస్తూ ఉంటారనమాట. బాగి, అమ్మయ్య, పాప ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంది, లేకపోతే ఏమైపోయేదాన్నో అని మనసులో అనుకుంటుంది. అలా ఇంకా హ్యాపీగా బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పిల్లలందరూ కలిసి ఇంకా అలా కిందకి వస్తారు. అప్పుడే పిల్లలు డల్గా ఉండడం చూస్తుంది బాగి. పిల్లలు, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏంటి అందరూ డల్గా ఉన్నారు అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు మిస్ అమ్మ, వదిలేలే అని అంటారు. పిల్లలు, నాతో చెప్పండి, మిస్ అమ్మ ఉండగా భయం ఎందుకు దండగా? కమాన్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, సింగిల్ హ్యాండ్తో సాల్వ్ చేసేస్తుంది ఈ బాగి అని అంటుంది బాగి. ఈరోజు హోలీ మిస్ అమ్మ, కానీ డాడ్ ఎప్పుడు జరిపించరు. 5 ఇయర్స్ నుండి హోలీ జరిపించుకోవటం లేదు. మేము ఎంత అడిగినా వద్దు, నాకు ఇష్టం లేదు అనే చెప్తారు. అమ్మున్నప్పుడు డాడ్ బాగా జరిపించేవారు, కానీ ఇప్పుడు మానేశారు అని అంటారు. అవునా? అంటే నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నుండి ఆయన హోలీ జరిపించట్లేదా అని అడుగుతారు. లేదు మిస్ అమ్మ అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్ అలా బ్రేక్ఫాస్ట్కి వస్తారు. గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటారు. గుడ్ మార్నింగ్ పిల్లలు అని ఇంక వెంటనే అలా అమర్ అయితే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మిస్ అమ్మ అని అంటారు. నేను చెప్తాను కదా అని సైగ చేస్తూ, పిల్లలు, ఇవాళ మీరు కాలేజ్కి వెళ్ళలేదేంటి, హాలిడేనా అని అడుగుతారు. అవును మిస్ అమ్మ, ఇవాళ హోలీ అని అంటుంది అంజు. ఇంక వెంటనే అమర్ అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. హోలీయా? మరి ఈ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవా అని అడుగుతుంది. ఇంక వెంటనే అమర్, చూడండి పిల్లలు, మీకు తెలుసు కదా, కొంతమంది వెళ్ళిపోయినప్పటి నుండి మేము ఎలాంటి పండగలు జరుపుకోవటం లేదని అని అంటారు. అవునా? ఆయన మనుషులపై కోపాన్ని పండగలపై చూపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు పిల్లలు. అయినా ఒక్కటి మాత్రం నిజం, నేను బుజ్జమ్మని ఇక్కడికి తీసుకురాకపోవడమే మంచిదైంది. లేకపోతే ఇలాగే ఈయన టార్చర్ పెట్టేవారు. నేను బుజ్జమ్మని ఒంటరిగా పెంచిన 5 ఏళ్ళు తనకి అన్ని పండగలు తెలిసేలా, అన్ని వాల్యూస్ తెలిసేలా పెంచాను. మీరు చూడండి, ఎప్పుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, సెల్యూట్ కొట్టమంటే సెల్యూట్ కొట్టాలి. ఏంటో కొంతమంది అంతే అని కావాలనే అమర్ని పాయింట్అవుట్ చేస్తుంది బాగి. ఇంక వెంటనే పిల్లలు అని గట్టిగా అరుస్తాడు అమర్. డాడ్ అని అంటారు. చూడండి, నేను మీకు చిన్నప్పటి నుండి పండగలు జరుపుకోవద్దని చెప్పానా అని అడుగుతారు. లేట్ డాడ్ అని అంటారు. మరి ఎందుకు తను అలా మాట్లాడుతోంది? చూడండి పిల్లలు, ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను, అయినా ఎవరో వెళ్ళిపోవడం వల్ల పండగలు జరుపుకోవద్దని నేనేమీ మీకు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాను, రాథోడ్, హోలీకి అన్ని ఏర్పాట్లు జరిపించు. పండగ అంటే ఇలా ఉండాలి అని కొంతమందికి తెలియాలి అని అంటారు అమర్. ఇంక వెంటనే పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే అలా ఇంకా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే పిల్లలందరూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు. థ్యాంక్ యూ మిస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పడం వల్లే డాడ్, నువ్వు పాయింట్అవుట్ చేయడం వల్లే, ట్రిగర్ చేయడం వల్లే డాడీ ఇలా చేశారు, థ్యాంక్ యూ మిస్ అమ్మ అని పిల్లలందరూ వచ్చి ఎంతో హ్యాపీగా బాగీని హక్ చేసుకుంటారు. అదంతా చూస్తూ మనోహరి, ఏంటి హోలీనా, ఎప్పుడూ అమర్ అసలు పార్టిసిపేట్ చేయనివాడు ఇవాళ హోలీ జరుపుకుందామంటున్నాడా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని ఇంకా మనోహరి అలా వైట్ శారీ కట్టుకొని బయటకు వస్తుంది. ఏంటి మనోహరి, నువ్వు కూడా పిల్లల్లాగే హోలీ ఆడదాం అనుకుంటున్నావా అని అంటారు. ఆడడం కాదు, ఖచ్చితంగా ఆడతా. ఎందుకంటే ఇప్పుడు నేను హోలీ ఆడే జ్యూస్లో, అందరికీ జ్యూస్ రాతోడిస్తాడు కదా, ఆ జ్యూస్లో నేను ఒక లిక్విడ్ కలుపుతాను. అది కలపడం వల్ల అమర్ ఖచ్చితంగా తన మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెడతాడు. అమర్కి నాపై ప్రేమ ఉంది, ఆ ప్రేమని నేను బయటికి తెప్పించి అమరే నన్ను పెళ్లి చేసుకుంటా అనేలా
ఖచ్చితంగా చేస్తాను అని ఇంక మనోహరి అంటుంది. మనోహరి, వద్దు మనోహరి, ఈ ప్లాన్ నీకు రివర్స్ అవుతుందేమోనని అనిపిస్తుంది అని అంటుంది. చెంబా, ఎప్పుడు ఇంతేనా? నెగిటివ్గానే ఆలోచిస్తావా? నా వైపు నుండి ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు, నీకు కూడా పాజిటివ్నెస్సే తెలుస్తుంది. సరే, రా 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 బయలుదేరదాం అని ఇంకా అలా అందరూ తాగే ఆ జ్యూస్లో అయితే లిక్విడ్ అయితే కలుపుతుందనమాట. వెంటనే మనోహరి, ఇప్పుడు ఇది అమర్ తాగుతాడు. ఆ అమర్, ఇదిగో జ్యూస్ అని అంటారు. నాకేం వద్దు మనోహరి అని అంటారు. పిల్లలందరూ ఏమో హ్యాపీగా హోలీ ఆడుకుంటూ ఉంటే ఇంకా అమర్, పర్లేదు అమర్, పైన చూడు ఎండ ఎంతుందో, తాగు అమర్ అని అంటుంది. ఇంకా అమర్ వెంటనే ఆ జ్యూస్ తీసుకొని తాగుతాడు. తాగగానే అమర్కి ఇంకా బాగా డ్రౌజీగా మత్తుగా అనిపిస్తుంది. మనోహరి అదంతా చూసి, ఎస్, నా మందు పని చేసినట్టుంది, ఇప్పుడు ఈ లిక్విడ్ వల్ల అమర్ మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తాయని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా బాగి అమర్ దగ్గరికి వచ్చి అమర్కి కలర్ పూసి అక్కడి నుండి పరిగెడుతూ వెళ్తుంటే అమర్ బాగి వెనకాలే పరిగెడతాడు. పరిగెత్తి బాగీకి కలర్స్ని పూస్తారు. అదంతా దూరం నుండి చూస్తూ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాగీ అని బాగీని హ్యాపీగా ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు అమర్. ఇదేంటి, ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే బాగీ, ఏమండి ఏం చేస్తున్నారో అని అడుగుతుంది. బాగీ, నీపై ఉన్న ప్రేమని ఇన్ని రోజులు ఎలా దాచుకున్నానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను నా రూమ్లో కూర్చొని ఎంత బాధపడ్డానో నీకు తెలీదు బాగీ, నీకు తెలీదు. నీకు నిజం చెప్పాలిరా అని చెప్పి ఇంకా అలా ఇంటి లోపలికి తీసుకువెళ్ళి అరుంధతి ఫోటో ముందుకు తీసుకువెళ్తాడు అమర్. పాపం బాగి అలా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్, చూడు బాగి, నేను హారును ఒకప్పుడు ఎంతలా ప్రేమించానో అంతకంటే ఎక్కువగానే నేను నిన్ను ఇప్పుడు ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం నీకు చెప్పాలి అనుకున్న ప్రతిసారి నువ్వు నా నుండి దూరంగానే వెళ్ళిపోతున్నావు. కొద్ది రోజులు నేను నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కానీ ఎప్పటికీ మర్చిపోలేకపోయాను. అదే అదే నాకెందుకో అర్థం కాలేదు. ఆరు వెళ్తూ వెళ్తూ తన చెల్లెలైన నీకు నాకు తోడుగా ఉండమని పంపించింది. బుజ్జమని తీసుకొని వెళ్ళిపోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ నాకు నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారలేదు బాగి అని అమర్ చెప్తుంటే ఒక్కసారిగా బాగి కళ్ళల్లో నుండి కన్నీళ్ళైతే వస్తూ ఉంటాయి. ఇంకప్పుడే పిల్లలందరూ, అవును డాడ్ ఎక్కడా కనిపించట్లేదు అని అంటారు. అవును, అమ్మ కూడా కనిపించట్లేదు అని అంటుంది బుజ్జమ్మ. ఆ పిల్లలు వాళ్ళేదో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళుంటారులే, మీరు ఆడండి అని చెప్పి రాతోడ్ కవర్ చేస్తూ, సార్ బాగి మిస్సమ్మ దగ్గర మనసు విప్పి మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అని రాతోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంకి ఇంకా అలా అమర్, బాగి ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను బాగి అని అంటారు అమర్. ఏమండి, ఏం మాట్లాడండివి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ అనుకోలేదండి అని బాగి పాపం అమర్ వైపు చూస్తూ ఉంటే మనోహరి అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే చెంబా, నేను చెప్పాను కదా మనోహరి, ఇలాంటిది ఏదో జరుగుతుందనే ఈ ప్లాన్ వద్దు అని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోవు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా. అంటే అమర్కి బాగీపై ప్రేమ ఉందన్నమాట. ఒకవేళ బాగి నిజంగా నన్ను అమర్ని కలపాలని ప్రయత్నించిన బాగి ఇక్కడే ఉంది కాబట్టి అది ఎప్పటికీ కుదరదు. ఎలా అయినా నేను అమర్ని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నాకంత టైం లేదు. నేను ఇప్పుడే ఇంకొక 2 రోజుల్లోనే అమర్ని పెళ్ళి చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్కి అసలు ఏమీ గుర్తుండదనమాట. ఇంకా అలా అమర్ కిందకి నడుచుకుంటూ వస్తుంటే పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. పిల్లలు, ఏమైంది అని అడుగుతారు. డాడ్, మీరు కలర్స్ ఇంత బాగా ప్లే చేస్తారని మాకు తెలియదు డాడ్ అని అంటుంది అమ్ము. వాట్, నేను కలర్స్ని ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. వెంటనే సార్ ఒకసారి వీడియో చూడండి సార్ అనేసరికి ఇంకా అలా అమర్ బాగా ఇద్దరు హ్యాపీగా కలర్స్ ఆడుకున్నది. అండ్ అమర్ చాలా కొత్త ట్రిక్స్ కలర్ని ప్లే చేయడంలో చేసింది. ఇదంతా చూసేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. ఇదేంటిది, నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాను అని అడుగుతారు. ఏమో సార్, మాకు కూడా తెలీదు, కానీ నిన్న మీరు చాలా ఎంజాయ్ఫుల్గా ఉన్నారు సార్ అని చెప్తారు. ఇంకా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటే బాగి అమర్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా
అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళి అమర్ బాగా ఆలోచించుకుంటాడు. లేదు, నేను బాగి విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంకా అమర్ అలా ఆలోచిస్తూ ఉంటే అమర్కి ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో అమర్ అలా ఇంకా బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఇంకా అలా పక్కకు వచ్చి చూసేసరికి అక్కడ పంతులు గారు కనబడతారు. పంతులు గారిని చూస్తూ ఉంటాడు అమర్. ఈయన అప్పుడు మా ఆరుకి అన్నప్రాసం చేసిన పంతులు గారే కదా, ఈయన ఇక్కడేం చేస్తున్నాడు అని అలా ఇంకా అమర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది. మనోహరిని చూసి ఒక్కసారిగా అమర్ షాక్ అవుతారు. అమ్మ, మీరు ఇచ్చిన డబ్బులతో ఇన్నేళ్ళు డోకా లేకుండా ఉన్నాను, ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు, ఇంకా ఏం సహాయం చేయాలమ్మా అని అంటారు. చూడండి పంతులు గారు, 5 ఏళ్ల క్రితం బాగీ విషయంలో మీరు అమ్ముకి ప్రాణగండం ఉంది అని బాగీని 5 ఏళ్ళు దూరంగా ఉండమని చెప్పారు. తను 7 ఏళ్ళు దూరంగా ఉండాలనుకుంది, కానీ విధి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తెప్పించింది. కాబట్టి మళ్ళీ తన్ని దూరం చెయ్యాలి అంటే ఖచ్చితంగా నాకు మీ హెల్ప్ కావాలి. మీరు అమర్తో మాట్లాడండి. అమర్తో మాట్లాడి అమర్ని ఎలా అయినా బాగీని విడిపోయేలా, మీరిద్దరూ కలిసి ఉంటే పిల్లల ప్రాణానికి ప్రమాదం అని చెప్పి మీరైనా మీకు తెలిసిన పంతులనైనా మా ఇంటికి పంపించండి. అప్పుడు ఖచ్చితంగా బాగి మళ్ళీ నా మాటలు గుడ్డిదానిలా విని ఖచ్చితంగా, అంటే ఒక గుడ్డి గుర్రంలా ఎటు పడితే అటు కళ్ళం లేకుండా వెళ్ళినట్టు మాటలన్నీ ఖచ్చితంగా నమ్మేస్తుంది. అప్పుడు అప్పుడు బాగీని నేను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు అని ఇంకా అలా కావాలని పంతులు గారితో ప్లాన్ వేస్తుంది మనోహరి. అదంతా విని, అంటే బాగి మనోహరి వల్ల పంతులు గారు చెప్పడం వల్ల బయటికి వెళ్ళిపోయిందా అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.